తెలంగాణలో అర్హులైన పేదలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. గత కొంతకాలంగా సాగుతున్న ఈ విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నెలకు 50,000 నుంచి 2 లక్షల వరకు జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అధిక ఆదాయం ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ తల్లిదండ్రుల కార్డులోనే కొనసాగడం వల్ల వారి వివరాలు బయటకు రాలేదు. కానీ ఇటీవల తల్లిదండ్రుల నుంచి విడిపోయి ప్రత్యేకంగా కొత్త కార్డులు పొందడంతో డేటా విశ్లేషణ ద్వారా వీరి అసలు ఆదాయ వివరాలు బహిర్గతమయ్యాయి. తప్పుడు సమాచారంతో ఇన్నాళ్లు ప్రభుత్వ సబ్సిడీలను, పథకాలను పొందుతున్న ఇలాంటి వారి కార్డులను పౌర సరఫరాల శాఖ వెంటనే రద్దు చేస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల అర్హతలు దాటిన వారి రేషన్ కార్డులను అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత రద్దు చేస్తున్నారు. ఏడాదికి 6 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారు, అలాగే ప్రతి ఏటా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో 3.2 ఎకరాల కన్నా ఎక్కువ భూమి లేదా 7.2 ఎకరాల మెట్ట భూమి కలిగి ఉన్న వారికి కూడా రేషన్ కార్డులను రద్దు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఆధార్ లింకేజ్, ఐటీ రిటర్న్ ఆధారంగా అనుమానిత అకౌంట్స్ను స్క్రీన్ చేస్తున్నారు. అర్హులైన పేద ప్రజలకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తూనే వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న ఐటీ ఉద్యోగులు, ల్యాండ్లార్డ్స్, ఐటీ పన్ను చెల్లింపుదారుల రేషన్ కార్డులను పూర్తి స్థాయిలో తొలగిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.